హలో క్రికెటర్స్, ఇవాళ విజయవాడ పున్నమిఘాట్లో జరగబోయే కౌంటీ మ్యాచ్లో గెలుపు ఎవరు అనేది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంది. అర్థం కాలేదు కదా? అయితే రండి ముందు మ్యాచ్ ఎవరికో తెలుసుకొని మ్యాచ్ చూసేద్దాం. బ్యాట్స్మెన్ బెజవాడ అఖిల్, బౌలర్ ఐబిఎం బాలా. 3 ఓవర్ల 38 ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్, ఫుల్ టాస్ బాల్, ఇట్స్ ఎ బ్యాక్, నో రన్. బాలా వేసిన రెండో మధ్యలోనే బౌల్డ్. ఫస్ట్ ఓవర్ లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయాడు అఖిల్. ఫస్ట్ వికెట్ కోల్పోయిన తర్వాత ఫస్ట్ 6 కొట్టాడు అఖిల్. బాలా వేసిన మూడో బంతిని 6 కొట్టి 4వ బంతిని సింగిల్ తీశాడు సింపుల్ గా. బ్యాట్స్మెన్ అఖిల్ నుండి మొదటి ఓవర్ లోనే మరో 6, 2 6లు కొట్టాడని లెక్కేసుకునే లోపు మూడో 6 కొట్టి ఫస్ట్ ఓవర్ ని ఫినిష్ చేశాడు అఖిల్. అలాగే బౌలర్ బాలా నుండి ఒక డాట్ బాల్. బాలా కంబ్యాక్ ఇచ్చాడు అనుకునే లోపు 6 కొట్టాడు అఖిల్. బాలా గెలవాలంటే 2 వికెట్లు తీయాలి, అదే అఖిల్ గెలవాలంటే 12 పరుగులు చేస్తే చాలు. బ్యాట్స్మెన్ రెండో రన్ ప్రయత్నం, అలాగే బాలా కూడా రన్అట్ చేసే అవకాశం లేదు. బ్యాట్స్మెన్ అఖిల్ కి మ్యాచ్ ఈజీ అయిపోయింది అనుకునే లోపు బంతి గాల్లో కొట్టి రెండో వికెట్ కోల్పోయాడు. ఇంకా బాలా 1 వికెట్ తీస్తే చాలు, అఖిల్ మీద గెలుస్తాడు. కానీ అఖిల్ 7 బంతుల్లో 5 పరుగులు కొట్టాలి, కేవలం 1 వికెట్ మాత్రమే చేతిలో ఉంది. బ్యాట్స్మెన్ చాలా బాధ్యతగా ఆడడం చూస్తున్నాం, ఎందుకంటే ఆఖరి వికెట్ కాబట్టి. 5 బంతుల్లో 3 పరుగులు కొట్టాలనగా బ్యాట్స్మెన్ అఖిల్ నుండి బంతి గాల్లోకి ఫీల్డర్ క్యాచ్ పట్టాడు. అలాగే ఎంపైర్ కూడా క్రీజ్ నోబిచ్చాడు. అసలైన చిక్కు ఇక్కడ పడింది. బాలా టీం నోబాల్ కాదని, అఖిల్ టీం నోబాల్ అని డిస్కషన్ జరిగింది. అందుకు ప్రూఫ్ గా బాలా టీమ్మేట్ క్రీజ్ దగ్గర వీడియో తీశాడు. ఆ క్లిప్ ని చూసి కాంప్రమైజ్ అవుతారనుకుంటే ఎవ్వరూ అవ్వలేదు. అందుకే అక్కడ ఆటగాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం నోబాలా కాదా అని. ఏంటది నోబాలా కాదా? తేజ ఏంటది బాలా నోబాలా? షెఫీ ఏంటి మ్యాచ్ జరుగుతుందా లేదా? విన్నారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తా ఆ క్లిప్. అది నోబాలో కాదో చెప్పండి. చూశారు కదా, అది నిజంగా నోబా అయితే కమెంట్లో అఖిల్ అని టైప్ చేయండి, లేదంటే బాలా అని టైప్ చేయండి. మీ డెసిషన్ బట్టే విన్ ఎవరో తెలుస్తుంది.